వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం స్కేల్ కోసం తెలుసుకుందాం. స్కేల్ ఆప్షన్, స్కేల్ టూల్ కోసం తెలుసుకుందాం. షార్ట్ కట్ వచ్చి ఎస్సి ఎంటర్. ఎస్సి వెయిట్ ఎస్ ఓకే. ఎస్సి స్కేల్ కనిపిస్తుంది కదా. షార్ట్ కట్ వచ్చి ఎస్సి ఎంటర్. నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. క్లిక్ చేసి డ్రాగ్ చేసి @ స్క్వేర్ బాక్స్ తీసుకుందాం. 25,25. ఇప్పుడు దీన్ని స్కేల్ చేయాలి అంటే కొంచెం పెద్దగా చేసుకుందాం. చిన్నగా కానీ పెద్దగా కానీ మన ఇష్టం. ఫస్ట్ పెద్దగా చేసుకుందాం. ఇప్పుడు స్కేల్కి వెళ్ళి స్కేల్ క్లిక్ చేయగానే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఇక్కడ ఏమడుగుతుంది, సెలెక్ట్ బేస్ పాయింట్. బేస్ పాయింట్ మన ఇష్టం. ఇది ఎండ్ మిడ్ పాయింట్ కానీ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. నేను ఈ ఎండ్ ఇస్తున్నాను. ఎండ్ ఇచ్చిన తర్వాత కాపీ ఆర్ రిఫరెన్స్ తీసుకోవాలి. ఆర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత స్పెసిఫై రిఫరెన్స్ లెంత్, ఫస్ట్ లెంత్ ఎంత, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సెకండ్ పాయింట్ అడుగుతుంది మరి, చూసి సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్పెసిఫై న్యూ లెంత్ ఆర్ పాయింట్. నేను కొత్త లెంత్ ఇస్తాను. ఎంత, 100 ఇస్తాను. నేను 100 ఇచ్చి ఎంటర్ చేస్తా. వచ్చిందా? ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం 100 వచ్చిందా లేదా అని. ఇప్పుడు ఏం చేయాలి, డైమెన్షన్ చూడాలంటే ఎనోటేషన్ లీనియర్కి వెళ్ళి ఎండ్ టు ఎండ్ క్లిక్ చేసిన తర్వాత పెడితే వచ్చిందా మీకు 100. మళ్ళీ సేమ్ 100/100. ఓకే. మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. స్కేలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫర్నిచర్ అప్పుడు బెడ్ సైజ్ పెంచాలన్నా తగ్గించాలన్నా, డోర్ సైజ్ పెంచాలన్నా తగ్గించాలన్నా స్కేలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి దీన్ని. ఇది చాలా మోస్ట్ యూజ్ఫుల్ టూల్ ఇది. ఓకే. స్కేలింగ్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ టూల్ కూడా ఆటోకేడ్లో. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. ఓకే, థ్యాంక్ యూ. Do say like and subscribe to our channel. Thank you so much. Thank you.